అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అధ్యక్షులుగా పివిఎన్ మాధవ్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మొట్టమొదటి పర్యటనను భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ ప్రత్యేకంగా తీసుకునేటువంటి రాయలసీమ ప్రాంతం నుంచి ప్రారంభించాలని వారు నిర్ణయించారు. సో రాయలసీమ ఎప్పుడూ భారతీయ జనతా పార్టీకి ప్రత్యేకమైనటువంటి ప్రాంతం. గతంలో అనేక సందర్భాల్లో దాని భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాల ద్వారా నిరూపించింది. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల యొక్క పర్యటన మరొకసారి రాయలసీమ ప్రాంతంలో పెట్టడం నిజంగా రాయలసీమ వాసులందరికీ కూడా హర్షదాయకమని నేను మీకు తెలియజేసుకుంటున్నా. మాధవ్ గారు ఈ నెల 27వ తేదీన మొదటిగా వారి యొక్క పర్యటన కడపలో ప్రారంభిస్తున్నారు. దేవుని తొలి గడపైనటువంటి కడపలో తన పర్యటన ద్వారా రాష్ట్ర పర్యటనకి వారు శ్రీకారం చుట్టడం జరుగుతోంది. 27వ తేదీ కడప, 28 నంద్యాల, 29 కర్నూలు, 30వ తారీఖున అనంతపురం, 31 సత్యసాయి జిల్లాల్లో మొదటి విడతగా ఈ 5 రోజుల పాటు 5 జిల్లాల యొక్క పర్యటన వారు ప్రారంభిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తని వారు నేరుగా మాట్లాడే విధంగా కూడా పార్టీ యొక్క కార్యక్రమాల యొక్క యోజన జరుగుతోంది. అదేవిధంగా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్లడం కానీ, లేదు ఈ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు తెలియజేయడం కానీ, ఇవన్నీ కూడా వారి పర్యటనలో ప్రారంభమవుతాయి. సో తొలి పర్యటన విజయవంతం కావాలని ఈరోజు ఇక్కడ కడపలో ఉన్నటువంటి పార్టీ యొక్క నాయకులందరితో కలిసి వారి పర్యటన యొక్క యోజన ఈరోజు చేయడం జరుగుతుంది. మిగిలిన విషయాలు విష్ణువర్ధన్ రెడ్డి గారు తెలియజేస్తారు. అనేక మంది ఈ రాష్ట్రంలో 2024 ఎన్నికల తర్వాత బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి విజయం తర్వాత ఒక రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ఒక పొలిటికల్ వ్యాక్యూము స్పష్టంగా కనపడుతుంది. మాధవ్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఒకవైపు ఉమ్మడి కూటమి ప్రభుత్వం సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకారం అందిస్తూ, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలపడడానికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మాధవ్ గారి నేతృత్వంలో పార్టీ బలపడుతుందని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నాం. ఇందులో భాగంగా ఈ రాయలసీమ పర్యటనలో ఖచ్చితంగా ఒక రాజకీయ మార్పు ఉండబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనేక మంది నేతలు భారతీయ జనతా పార్టీ వైపు, లేదా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి వైపు అనేక మంది మేధావి వర్గం పార్టీ వైపు చూస్తున్నారు. ఈ మధ్యనే నూతన జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ, నూతన జిల్లా కమిటీలను కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. కడప జిల్లాలో కూడా పార్టీ సీనియర్ నాయకుడు, అనేక సంవత్సరాలు ఈ పార్టీలో పనిచేసినటువంటి సుబ్బారెడ్డి గారు అధ్యక్షులుగా నియమించారు. ఖచ్చితంగా మాధవ్ గారి పర్యటన ఒక నూతన ఉత్సాహానికి ఇది తొలిమెట్టుగా మారబోతుంది. కడపలో ఎందుకు అనేటువంటి విశిష్టతను కూడా పార్టీ సీనియర్ నాయకుడు రమేష్ నాయుడు గారు తెలియజేస్తారు. ఒకటైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కూటమి డబుల్ ఇంజిన్ సర్కారు అభివృద్ధి స్పష్టంగా కనపడుతుంది. పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు రాష్ట్రానికి అందుతున్నాయి. ఒకవైపు భారతీయ జనతా పార్టీ మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని వేదికల మీద కూడా చెప్తున్నారు, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క అభివృద్ధి స్పష్టంగా జాతీయ రహదారులు కానీ, ఉద్యోగ కల్పన కానీ, లేకపోతే ఎటువంటి ఒడిదుడుకులు లేకోకుండా ఈ రాష్ట్రం ముందుకెళ్ళడం కానీ స్పష్టంగా కనపడుతుంది.
ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొన్ని రాజకీయ మార్పులకు అనేక రకాలైనటువంటి సూచికలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఏదైతే 2024 ప్రజలు ఆశించి ఇంత పెద్ద ఎత్తున విజయవంతమైనటువంటి ఒక విజయాన్ని కూటమి ప్రభుత్వానికి అందించారో దశల వారీగా అన్ని పథకాలు కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. అనేక మంది మంత్రులు వివిధ శాఖలకు సంబంధించి కూడా వాళ్ళకి శక్తికి మించి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. బీజేపీకి అవకాశం ఇచ్చిన మంత్రిత్వ శాఖలో వైద్య శాఖకు సంబంధించి కూడా అనేక సంస్కరణలకు ప్రారంభించారు. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి యొక్క బీజేపీ సంస్థాగతమైన మార్పుల్లో భాగంగా మండల, జిల్లా, రాష్ట్రము ఈ యొక్క నూతన అధ్యక్షుల యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా ఒక నూతన వరవడితోటి భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుందని చెప్పే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. మాధవ్ గారు పర్యటనకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున అనేక మంది స్వాగతం పలకడానికి కూడా పార్టీ శ్రేణులను సంప్రదిస్తున్నారు. పార్టీ సమావేశాలతో పాటు పార్టీ నాయకులతో కలిసి మాట్లాడడంతో పాటు సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల ప్రజలతో కూడా కలిసేటువంటి ఒక వినూతనమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రతి జిల్లాలో కూడా మేధావులతోటి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయంగా మాధవ్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.